మందికి సంస్థ తరపున ఆర్థిక సహాయం అందజేత. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగపూర్ గ్రామంకు చెందిన జీడబ్ల్యూఏసీ సీనియర్ సైనికుడు బొప్ప పాండు గారు గత నెల క్రితం పక్షవాతం బారిన పడి ఇప్పుడు ఇంటి దగ్గరే కోలుకుంటున్నాడు. జీడబ్ల్యూఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సత్యంగౌడ్ గారు బొప్ప పాండు గారిని పరామర్శించి సంస్థ తరపున 38,730 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జీడబ్ల్యూఏసీలో గత 10 సంవత్సరాలుగా తన తోటి కార్మికులకు అందిస్తున్న సేవలు మరవలేనిది అని, పాండుగారు త్వరగా కోలుకొని ఆనందకర జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సత్యంగౌడ్ గారు, ఉపాధ్యక్షులు సముద్రాల తిరుపతి గారు, ప్రధాన కార్యదర్శి చిట్ల మధు గారు, గౌరవ ఉపాధ్యక్షులు బిజిలి దేవన్న గారు, జీడబ్ల్యూఏసీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కొండ సదాశివ గారు, కార్యదర్శి కల్లెడ నరసింహారావు గారు, జీడబ్ల్యూఏసీ సౌదీ తబుక్ కోఆర్డినేటర్ బిజిలి పరశురామ్ గారు, గౌరవ సలహాదారు ప్రసాద్ గారు మరియు గౌరవ సభ్యులు పాల్గొన్నారు. జీడబ్ల్యూఏసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షుడు వ్యవస్థాపకులు దొనికిన కృష్ణన్న ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగపూర్ గ్రామంలో మన సంస్థలో పనిచేసినటువంటి బొప్ప పాండు అనే మా యొక్క సభ్యుడు దుబాయ్లో వర్క్ చేస్తుండగా, డ్రైవింగ్ చేస్తుండగా పెరాలిసిస్ వచ్చి చాలా ఇబ్బంది పాలై ఈరోజు ఇండియాకు రావడం జరిగింది. ఇండియాలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయని తెలుసుకున్న సంస్థ తమ వంతుగా ఎంతో కొంత మనల్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశం మేరకు ఈ రోజు సంస్థలో పనిచేస్తున్న మా తోటి గల్ఫ్ కార్మికుడు కాబట్టి ఏ ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు, కనీసం మేము ఎంతో కొంత చేద్దామనే ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడికి నర్సింగపూర్ రావడం జరిగింది. పాండన్నను బాగోగులు తెలుసుకోవడం జరిగింది. అన్న ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంతో హెల్ప్ చేసిండు. సంస్థ పేరు కానీ మన గల్ఫ్ కార్మికులు కానీ, మన గల్ఫ్ కార్మికులు బయట దేశంలో 14 లక్షలు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు గత 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము సేవలు అందిస్తున్నాం తప్ప ప్రభుత్వాలు ఏం పట్టించుకుంటలేవు. ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామని చెప్పింది, నామకే వాస్తుగా సీఎం రిలీఫ్ ఫండ్ లెక్క ఇస్తుంది తప్ప ప్రత్యేక బడ్జెట్ అనేది పెడతలేదు. దయచేసి రేవంత్ రెడ్డికి మా సంస్థ ద్వారా వినిపించుకున్నది, దయచేసి ఇప్పుడన్నా కనీసం ఈ బడ్జెట్ లో ఎన్ఆర్ఐల కోసం, గల్ఫ్ కార్మికుల కోసం ఒకటి ఫండ్ ఏర్పాటు చేసి సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించాల్సిందిగా ఈ వేదిక ద్వారా వేడుకుంటున్నాం. అన్న మీకు మా సంస్థ ఉంటుంది, మేము ఉంటాం, అండదండలు ఎప్పటికుంటే మీరు ఆధారపడవలసిన అవసరం లేదు. మన సంస్థ అనేది ఈ రోజు ప్రతి దేశంలో ఉన్నది. వేలాది కార్మికులు మనం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సుతా కొట్లాడతాం. ఎన్ఆర్ఐ పాలసీ సత్యాగ్రహం ఇష్యూ పెట్టేది లేదని ఈ వేదిక ద్వారా చెప్పుకుంటున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ.